ఎప్పటి నుండో నేర్పించబడుతున్నాయి. పంచతంత్ర కథలని, శతక సుధలని, అవన్నీ కూడా ప్రస్తుతం ఉన్న ఎడ్యుకేషన్ సిస్టంలో మార్క్స్ వెనకాల పరిగెట్టడంలో మరుగున పడుతున్నాయి. నా సిన్సియర్ రిక్వెస్ట్, అవన్నీ మనం ఇళ్లల్లో తల్లులు, అన్నలు, అక్కలు, వదినలు, చెల్లెళ్ళు, మన చుట్టుపక్కల ఉన్న వాళ్ళు అందరూ కూడా ఇప్పుడు ఎలాగైతే ఈ భజన మండలి వాళ్ళు భజన నేర్పిస్తూ ఉన్నారో, ఎలాగైతే మన సోదరులు ఇక్కడికి వచ్చి లలితా సహస్రనామం పారాయణం చేశారో, గ్రూప్స్ లాగా ఫామ్ అయి ఆన్లైన్లోనన్నా సరే బెడ్ టైమ్ స్టోరీస్ లాగా పంచతంత్ర కథలని, కాశీ మజిలీ కథలని, తెనాలి రామకృష్ణ కథలని, వీటి నుంచి అసలు మన సంస్కృతి ఏంటి, ఎక్కడి నుంచి వచ్చాము, మెయిన్గా శతక పద్యాలు వచ్చేసి ఒక చిన్న పద్యం అనుకున్నామండి. తల్లిదండ్రుల ఎంది దయలేని పుత్రుండు పుట్టనేమి వాడు గిట్టనేమి, పుట్టలోనా చెదలు పుట్టదా గిట్టదా విశ్వదాభిరామ వినురవేమ. వాడికి చిన్నప్పుడే ఇది నేర్పిస్తే ఎప్పుడు తల్లిదండ్రుల గురించి వాడు తక్కువ చూడడు. అమ్మ వాళ్ళ దగ్గర కారు ఉంది, మన దగ్గర ఇది లేదు అని మాట్లాడాడు. మన సంస్కృతి, మన ఇల్లు, మన గొప్పతనం అది వాళ్ళకు చిన్నప్పుడే నేర్పించబడాలి. దాని తర్వాత ఇది భాష గురించి నేను చెప్పాలనుకున్నది. భాష చాలా ముఖ్యమైనది. దాని తర్వాత కుటుంబంలో, దాని తర్వాత భోజనం అనేది మనం ఎంత జాగ్రత్తగా ఉండాలంటే, ఇవాళ రేపు ఇక్కడ నేను మళ్ళీ ఇంకొక పద్యం అందుకుంటానండి. ఉప్పు కప్పు రంబు నొక్క పోలిక నుండు చూడ రుచుల జాడవేరు, పురుషులందు పుణ్య పురుషులు వేరయ్య విశ్వదాభిరామ వినురవేమ. ఇది భోజనానికి వర్తిస్తుంది. ఈ టీనేజ్ అమ్మాయిలు ఎవరైతే కాలేజ్కి వెళ్తున్నారో, అంటే 15-16 ఏళ్ళ పిల్లలు, వాళ్ళు మొదలు తల్లి అనుచరణ నుండి గడప దాటి బయటకు వెళ్ళి అదే ప్రపంచం అనుకొని, అందరినీ మంచి వాళ్ళు అనుకొని, ప్రేమగా మాట్లాడిన వాళ్ళను నమ్మి వాళ్ళ ఇళ్ళకి పోయి ఎప్పుడూ మనకు కనిపించకుండా ఒక నల్లని పరదాల వెనుక వెళ్ళిపోతున్నారేమో కూడా మనకు తెలీదు. ఆ విషయంలో తల్లులు జాగ్రత్త పడాలి. ప్రతి ఒక్కరూ మనం ఆ పిల్లలకి నేర్పించాలి హద్దు ఏంటి, ఎవరు మంచి వాళ్ళు, ఎవరు చెడ్డవాళ్ళు అనేది. అదేవిధంగా ఆహారంకి వచ్చినప్పుడు ఏదో 4 ముక్కలు కలిపి బయట అమ్మే అన్నాలను తినకండి. దాంట్లో ఎన్నో రకాలైన వ్యర్థాలను కడిపి మనకి ఇస్తున్నారు. ఇంట్లో ఇంత అన్నం పచ్చిపులుసు చేసుకొనైనా తినండి, పిల్లలకి నేర్పించండి. అండ్ ఆడవాళ్ళకి కుకింగ్ ఇస్ ఎ థెరపీ అండి. నేను అంత పెద్ద ఇంట్లో పెరిగానని చెప్పాను కదా. సో మా డ్యూటీ ఏంటంటే, అమ్మ చెప్పేదన్నమాట, మీకు కావాలంటే పని వాళ్ళని పెట్టుకోండి, కానీ వంటకి మాత్రం ఆడపిల్లలే చేయాలి. ఎవరైనా వస్తే, ఆకలితో వస్తే రాత్రి 3 అయినా సరే మీరు లేచి వేడిగా వాళ్ళకి వండి పెట్టాలి ఖచ్చితంగా అని చెప్పి. సో దాంట్లో ఏంటనంటే, మనం ఏమనుకొని వంట చేస్తాము, అన్నపూర్ణే సదాపూర్ణే శంకర ప్రాణవల్లభే జ్ఞాన వైరాగ్య సిద్ధ్యర్థం భిక్షాం దేహి చ పార్వతి. ఒక భావం అనేది ఏదైతే మనం మన పిల్లల్లో, మన కుటుంబంలో తీసుకురావాలనుకుంటున్నామో, ఆ ప్రేమ, అభిమానం, వాళ్ళ లోపల ఒక ఆదరణ, ఒక అనంటే వాళ్ళకి మనకి కుటుంబ విలువలు కానీ, దేశం పట్ల, ధర్మం పట్ల విలువలు కానీ తెలిసేటట్టుగా ఫుడ్ నుంచి కూడా వస్తుందండి. ఖచ్చితంగా ఫుడ్ నుంచి కూడా వస్తుంది. నెక్స్ట్ మనం ఉండే ఇల్లు, మనం ఉండే ఇంటి పరిసరాలని నేను ఇందాకే చెప్పాను. మనం ప్రకృతితో మమేకమై ఎలా బ్రతకాలో నేర్పిస్తుంది సనాతన ధర్మం అని. ఇంకా సూర్యుడు రాకముందు మొదలుపెట్టిన ముగ్గుతో తీసుకుంటే, రాత్రి పడుకునేటప్పుడు తల్లి ఏదైతే చందమామను చూపించుకుంటూ గోరు ముద్దలు తినిపిస్తుందో, ప్రతి దాంట్లో సైన్స్ ఉందండి. ప్రతి దాంట్లో ఎవ్రీథింగ్ సైన్స్ బిహైండ్ సనాతన ధర్మ. అంటే ఒక ముగ్గు వేయటంలో ఆడపిల్లలకి ఆ గర్భస్థ ఆరోగ్యం బాగుపడుతుంది, నడుము కండరాలు గట్టిపడతాయి. అదేవిధంగా ప్రొద్దున లేయంగానే సూర్యుడికి మొక్కండి. ప్రతి ఒక్కరు కూడా సూర్యుడికి మొక్కండి. సూర్యుడు ఆదిదేవ నమస్తుభ్యం ప్రసీద మమ భాస్కర దివాకర నమస్తుభ్యం ప్రభాకర నమోస్తుతే. ఆ సూర్యుడు వెలుగు రూపంలోనే మన ఇంట్లో ఒక దీపం వెలిగించండి. ఆ దీపం కూడా మనం ఏం నేర్పిస్తుందంటే, శుభం కురుత్వం కళ్యాణం ఆరోగ్యం ధన సంపద శత్రుబుద్ధి వినాశాయ దీపజ్యోతి నమోస్తుతే. అంటే మన సనాతన ధర్మం అంతా మనని మంచిగా, అంటే శత్రుబుద్ధి లేకుండా ధర్మబద్ధంగా నడవాలని ప్రతిసారి ప్రతి క్షణం నేర్పిస్తుంది. కాకపోతే ఇప్పుడున్న పరిస్థితులలో
మనం ధైర్యంగా మన ఆడబిడ్డలకి ఆత్మరక్షణ కూడా ఎలా చేసుకోవాలో నేర్పించే పరిస్థితులు వచ్చాయి. ఖచ్చితంగా నేర్పించాల్సిందే. అండ్ భజన ఒక భాగంగా ఈరోజు మనం చూసాం. భజన రూపంలో ప్రతి ఒక్కరు వారానికి ఒకసారైనా అపార్ట్మెంట్లో పైన పున్నమి రోజైనా, ఎందుకంటే చంద్రుని వెలుగు ప్రసరించడం తగ్గిపోయింది ఈ కాంక్రీట్ లైట్స్లో, దాని నుంచి మనకి మానసిక రుగ్మతలు వస్తున్నాయని ఒక స్టడీ ఉంది. సో చంద్రుని వెలుగు అనేది కూడా చాలా అవసరం. సో చంద్రుని వెలుగులో కలిసి పాట్లాక్స్ చేసుకోండి. అందరి ఇళ్లల్లోంచి ఒక డిష్ తీసుకొని వచ్చి అందరు కలిసి భోంచేయటం. అందరి ఇళ్లల్లో ఏమవుతుంది, అందరు ఎలా ఉన్నారు సమగ్రంగా, ఇది మన కుటుంబం, ఇది మన బలగం, ప్రతి ఏరియాలో ఇది జరగాలి.